హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజైతే మనం మరి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల్ నైట్ 11:25, 11:30, 12 మధ్యలో దక్షిణ ఎక్స్ప్రెస్లో వెళ్ళడానికి అయితే సికింద్రాబాద్కి వచ్చాము. ఇదంతా కూడా సికింద్రాబాద్ స్టేషన్ పార్కింగ్ ప్లేసు. ఓకేనా అండి, ఫస్ట్ ప్లాట్ఫామ్కు ముందు ఉంటుంది పార్కింగ్ ప్లేసు. ఇదంతా కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎంట్రీకి సంబంధించిన వ్యూ అండి. చూడండి నైట్ ఎలా ఉందో. ఇగో ఇక్కడ మళ్ళీ పార్కింగ్ చూపించాను కదండి. ఇక్కడ పక్కనే ఆల్ఫా హోటల్ కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. అక్కడ ఆల్ఫా హోటల్ ఇది. దీని తర్వాత మీకు చూపిస్తాను. ఇదైతే ఎంట్రన్స్. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే సౌత్ సెంట్రల్ పెద్ద రైల్వే స్టేషన్. ఇది ఆల్ఫా హోటల్ అండి. ఇక అన్ని ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి, చూడండి ఒకసారి ఎప్పుడైనా వీలైతే. ఇది బుకింగ్ సెక్షన్, జనరల్ బుకింగ్ అండి, జనరల్ బుకింగ్ ఇక్కడ. సో నైట్ అంతా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడైతే చూద్దాం ఒకసారి. సో కొంచెం ఒక్కొక్కసారి ట్రైన్ అయితే లేట్ రావచ్చు. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్లో మనం చూసినట్లయితే మనకు దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుంది. మన తెలంగాణకు సంబంధించి స్టాప్లు అయితే మరి హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది కదండి. నెక్స్ట్ మనకు వచ్చేసి హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మనకు స్టాప్ సికింద్రాబాద్ ఉంటుంది. తర్వాత భువనగిరి, తర్వాత వచ్చేసి జనగాం, కాజీపేట జంక్షన్, జమ్మికుంట. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మీకు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల్, బెల్లంపల్లి, సిరిపూర్, కాగజ్ నగర్. ఇవి తెలంగాణలో మనకి ఉన్న స్టాప్స్ అండి. సో హైదరాబాద్ నుంచి మంచిర్యాలకి ట్రైన్లు వెళ్ళాలనుకుంటే లాస్ట్ ట్రైన్ ఇదే అండి, దక్షిణ ఎక్స్ప్రెస్. నైట్ 11:25, 11:2 బయలుదేరుతుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ముందే బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక మనం మార్నింగ్ వరకు కూడా మనం మంచిర్యాలకు అయితే చేరుకోవచ్చు అండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఒకసారి. ఇది సెకండ్ ప్లాట్ఫామ్కి వేరే ట్రైన్ వస్తుంది. దీనిలో క్యాప్చర్ చేశాను నేనైతే. మనకు దక్షిణ ఎక్స్ప్రెస్ మనం వెళ్ళాల్సింది. మీరు చూడండి, దక్షిణ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. ఫుల్ రష్గా ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి తప్పిస్తే ఎప్పుడు చూసినా రష్గానే ఉంటుంది కాబట్టి ముందే బుక్ చేసుకోవడం బెటరు. ఇక లేదు తప్పదు అంటే జనరల్ టికెట్ తీసుకొని మనం మరి జనరల్ బోగిల్లో వెళ్ళాల్సిందే. ఓకేనా అండి. మొత్తం కూడా ఎల్హెచ్పి కోచెస్ అండి. లింక్ హాఫ్ ఫన్ బుస్ అంటారు వీటిని. సో ట్రైన్ అయితే పర్లేదు, మనం జర్నీ అయితే చేయవచ్చు. మార్నింగ్ వరకు ఈజీగా మనం తెలంగాణలో చెప్పాను కదండి స్టాప్స్. మనం కాగజ్ నగర్ కూడా వెళ్ళొచ్చు జర్నీస్కి. మార్నింగ్ వరకు ఉండాలనుకుంటే కనుక ఇదే లాస్ట్ ట్రైన్ కదండి. సో ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది దక్షిణ ఎక్స్ప్రెస్ ఇది. సో దక్షిణ ఎక్స్ప్రెస్ ఇది నైట్ టైంలో మనకి చూసినట్లయితే హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళే లాస్ట్ ట్రైన్ ఇది. మార్నింగ్ అయితే మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇది నైట్ ట్రైన్ కదండి. సో ఇది దక్షిణ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అక్కడ వెళ్ళిపోయింది. మనము భువనగిరికి వచ్చామండి. ఇది నెక్స్ట్ స్టాపు సికింద్రాబాద్ నుంచి. ఓకేనా అండి, మనం భువనగిరిలో ఎంటర్ అవుతున్నాము. చూడండి, భువనగిరి మనం దాటేసి వెళ్ళిపోతున్నాము. జనాలు అయితే ఎక్కువ ఏం లేరు, పర్లేదు. సో మామూలుగా ఈ స్టాప్లో అయితే మామూలుగా అయితే ఉన్నారు. ఇది భువనగిరి స్టేషన్ అండి, నైట్ పూట చూసినట్లయితే మనం. సో భువనగిరి తర్వాత మనకు వచ్చేది తెలుసు కదండి. నెక్స్ట్ స్టాప్ మనకు వచ్చేసి జనగాం ఉంటుంది దీని తర్వాత. సో అది కూడా చూద్దాం ఒకసారి. ఇది భువనగిరి స్టేషన్ అండి, జనగాం స్టేషన్ ఇది మనకు. జనగాం స్టేషన్ ఇది. సో ఢిల్లీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా మరి మీరు ఈ ఏరియా వాళ్ళు వెళ్ళొచ్చు. మిగతా వాటికి డైరెక్ట్ కాజీపేటలో స్టాప్ ఉంటుంది. దక్షిణకి మాత్రమే మనకి ఇక్కడ భువనగిరి, జనగాం స్టాప్స్ అయితే ఉంటాయండి. ఇది జనగాం రైల్వే స్టేషన్. చాలా తక్కువ మందే ఉన్నారు జర్నీ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ స్టాప్ మనకు కాజీపేట రైల్వే స్టేషన్ వస్తుందండి. కాజీపేట నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది, కాజీపేట జంక్షన్. సో ఇది చూడండి, నైట్ 1:21 అయింది ట్రైన్ టైం అయితే. కొంచెం హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుద్దండి. ఎగ్జాక్ట్లీ రైట్ టైంకి వెళ్తా అనుకోవట్లేదు. సో 1:21 భువనగిరి మనకు జనగాంకి అయితే చేరుకున్నాము. ఇదంతా కూడా జనగాం రైల్వే స్టేషన్.
ఓకేనా అండి. జనగాం రైల్వే స్టేషన్ చూడండి ఒకసారి, చాలా పొడవుగా ఉంది ప్లాట్ఫామ్ అయితే. సో జనగాం తర్వాత మనకి నెక్స్ట్ రాబోయే స్టేషన్ ఏంటంటే కాజీపేట రైల్వే స్టేషన్ కదండి, జంక్షన్ కాజీపేట. సో కాజీపేట అంటే మీకు ఆల్మోస్ట్ వరంగల్ పక్కనే ఉంటుంది. చూడండి ఇంకా కూడా ఇంత ప్లాట్ఫామ్ పెద్దగా ఉంది. జనగాం తర్వాత మనం ఇది జనగాం దాటాం కదండి, నెక్స్ట్ స్టాప్ మనకు కాజీపేట వస్తుంది. కాజీపేటకి ఎంట్రీలో చూడండి ఎలా, ఇది నైట్ పూట అండి నేను తీసిన వ్యూ. సో ఇక్కడ కాజీపేటలో ఏంటంటే మనకు కోచ్ క్లీనింగ్ కూడా పెట్టారు, ఇంతకుముందు లేదు. సో ఇప్పుడు అక్కడ కోచ్ క్లీనింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కోచ్ క్లీనింగ్ ఏరియా ఇదంతా కూడా కాజీపేట రైల్వే స్టేషన్కి ముందుంటుంది. అక్కడే మనకు కొన్ని వ్యాగన్స్ రిపేర్ కూడా పెట్టడం జరిగింది. ఓకేనా అండి, ఇంతకుముందు లేదు, రీసెంట్గా పెట్టడం జరిగింది. సో ఈ ఏరియా అంతా కూడా అదే అన్నట్టు. అక్కడ కోచెస్ అన్నీ కూడా చూడండి క్లీనింగ్ అసలు పెట్టారు. అవన్నీ కూడా అంటే వేరే అంటే ముంబైకి వెళ్ళే ట్రైన్స్ కావచ్చు, లేదు అంటే ఇంకా ఇటు ఎటైనా వేరే కొన్ని కాజీపేట నుంచి స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయండి. సో వాటికి ఇక్కడికి లాస్ట్ స్టాప్ కాబట్టి కాజీపేటలో కూడా వాటిని ఇక్కడ మళ్ళీ క్లీనింగ్ కోసం తీసుకొస్తారు యార్డ్కి. ఇది క్లీనింగ్ యార్డ్. ఓకేనా అండి. ఏదన్నా వ్యాగన్ వర్క్స్ ఉన్నా కూడా పక్కన షెడ్ వ్యాగన్ వర్క్స్ సంబంధించింది దాంట్లో చేస్తారండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి, ఇదంతా కూడా అదే. ఏంటంటే నైట్ పూట వ్యూ బాగుందని నేనైతే క్యాప్చర్ చేశాను, ఎందుకంటే మెమోరీస్, జస్ట్ ఫర్ మెమోరీస్. సో వేరే ఉద్దేశం ఏం లేదు. ఇవన్నీ కూడా ట్రైన్ కోచెస్ క్లీనింగ్ పర్పస్లో అక్కడికైతే తీసుకొని రావడం జరిగింది, పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి. ఇంకా కూడా అక్కడ ట్రైన్ స్టాప్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ కాసేపు మళ్ళీ క్యాప్చర్ చేశాను. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో కాజీపేట రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ ముందే ఉంటుంది. సో మనం కాజీపేట రైల్వే స్టేషన్కి వచ్చేసాము. చూడండి ఒకసారి, ఆల్రెడీ ఎంట్రీ అయిపోయాము. అంటే మనకు ప్లాట్ఫామ్ వేరే వైపు వచ్చేసింది, నేను వేరే వైపు ఉన్నాను. ఇది మనం ఆల్రెడీ స్టేషన్ దాటిపోతున్నాం, కాజీపేట రైల్వే స్టేషను. ఎందుకంటే ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, వర్క్ కన్స్ట్రక్షను, అంటే రెనోవేషన్ జరుగుతుంది కాజీపేట రైల్వే స్టేషన్ కూడా. కాబట్టి అంత కంజెస్టెడ్గా ఉంది ఇప్పుడైతే. ఇంకొక 1 ఇయర్ తర్వాత అయితే బాగుండొచ్చు, మంచిగా అవుతుంది. సో చూడడానికి కూడా చాలా వ్యూ బాగుంటుంది, ఎలివేషన్ కూడా బాగుంటుంది. మనం ఇది కాజీపేట స్టేషన్ దాటిపోతున్నాం. ఇది నైట్ అరౌండ్ 2 o'clock అయిపోయిందండి. చూడండి ఒకసారి, ఇది కాజీపేట రైల్వే స్టేషన్ మనం దాటుతున్నాము. చూడండి ఇది లాస్ట్, అంటే కాజీపేట తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి జమ్మికుంట రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఓకేనా అండి. ఇదంతా కూడా నైట్ వ్యూ అండి, డేలో కాదు, నైట్ తీసుకున్నది. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు, నైట్ వ్యూ ఇది. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఇది మనకు జమ్మికుంట రైల్వే స్టేషన్ అండి. నైటు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. అరౌండ్ 2:30 అయి ఉంటుంది. ఇది జమ్మికుంట రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా అంత జనాలు అంత బాగా అయితే ఏం లేరండి, మామూలుగానే ఉన్నారు. చూడండి ఒకసారి. రేర్గా అంటే ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళే చేసుకుంటారేమో బుకింగు. ఇది జమ్మికుంట రైల్వే స్టేషన్. 2:57 అయిందండి. చూడండి సార్ టైం. ఓకేనండి. నెక్స్ట్ మనకి పెద్దపల్లి రైల్వే స్టేషన్ అండి. నెక్స్ట్ మనకు పెద్దపల్లి రైల్వే స్టేషను. ఇది జమ్మికుంట తర్వాత మనకు పెద్దపల్లి వస్తుంది. సో ఇది స్టార్ట్ అయిపోతే నెక్స్ట్ పెద్దపల్లికి మనం చూడవచ్చు. పెద్దపల్లి తర్వాత రామగుండం, తర్వాత మంచిర్యాల. 3 o'clock మనకు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది జమ్మికుంట నుండి. ఓకేనా అండి. ఇక ఇది చూడండి, మనకు ఇది పెద్దపల్లి రైల్వే స్టేషన్ అండి. ఆల్రెడీ ఇక్కడ పెద్దపల్లిలో కూడా మనకి రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. స్టేషన్ అంటే ఆల్రెడీ ముందుకు వచ్చేసాను. ఇది పెద్దపల్లి దాటిపోతున్నాము. ఇక్కడ కూడా రెనోవేషన్ వర్క్ జరుగుతుంది, అందుకే స్టేషన్ సరిగా అంతా కూడా మనకు రేకులతో కప్పి వేయబడి ఉన్నది. ఇది పెద్దపల్లి రైల్వే స్టేషన్. నెక్స్ట్ మనకి రామగుండం వస్తుంది. రామగుండం తర్వాత మంచిర్యాల వస్తుందండి.
ఓకేనా అండి, ఇది మనకు చూడండి అంతా కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ నైట్ టైంలో. పెద్దపల్లి రైల్వే స్టేషన్ అండి ఇదంతా కూడా. ఓకేనా అండి, పెద్దపల్లి మనం దాటేసిపోతున్నాం మనము. ఓకేనా అండి, నెక్స్ట్ అప్కమింగ్ స్టేషన్ రామగుండం మనకి. చూడండి ఒకసారి. ఇది రామగుండం 355కి వచ్చేసిందండి. ఇది రామగుండం రైల్వే స్టేషను 355 అవుతుంది. సో అంటే మనకు 4:20 వరకు, 3:55 అంటే ఇక 15 మినిట్స్ 20 మినిట్స్ అంటే 4:20 వరకు మంచిర్యాల రీచ్ అయిపోవచ్చు. ఓకేనా అండి, ఇది మంచిర్యాల స్టేషన్ అండి. ట్రైన్ వెళ్ళిపోతుంది. సో మంచిర్యాలకి మనం 4:15 4:20 అట్లా వచ్చేసింది ట్రైను 4:10 వరకు. ఇది మంచిర్యాల రైల్వే స్టేషన్ చూడండి 3:58కి వచ్చేసింది మనకి. వెళ్ళిపోయిందండి. సో ఫైనల్లీ వీ రీచ్ మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎట్ నైట్ వ్యూ, నైట్ జర్నీ. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకు నైట్ జర్నీ. ఇదంతా కూడా మంచిర్యాల రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్. సో ఇది మనకు ఇది మంచిర్యాల రైల్వే స్టేషన్ అండి. మంచిర్యాల రైల్వే స్టేషన్ ఇది మొత్తం కూడా బయట ఏరియా. నైట్ టైం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇక్కడ కూడా మనకు మంచిర్యాల రైల్వే స్టేషన్ కూడా మనకు రెనోవేషన్ జరుగుతుంది వరకు. సో కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది మొత్తం పూర్తిగా మంచిగా కావడానికి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ మై నైట్ జర్నీ మెమొరీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టు మంచిర్యాల రైల్వే స్టేషన్ దక్షిణ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.